హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి వీడియో అయితే షార్ట్ ఆన్సర్స్ అయితే తెలుసుకుంటున్నాం కదండి. ఇది సెకండ్ వీడియో అన్నమాట. సో ఫస్ట్ వీడియో ఆల్రెడీ చేసేసాను, అందులో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని నేను షేర్ చేశాను, ఓన్లీ షార్ట్స్. సో ఆ వీడియో కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. లేదంటే ఐకార్డ్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు అంటూ ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. నేను దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. So question ఏంటంటే state the law of resistance and list the factors on which it depends on. So resistance is defined as the property of substance or materials due to which the flow of electrons through is opposed and is measured in ohms. Resistance of the material depends upon directly proportional to the length of the conductor and inversely proportional to its cross section in area, the material itself and its atomic structure and working temperature. So next question ఏంటంటే define Lenz's law and explain significations. ఇది ఇంపార్టెంట్ అండి మనకి. an induced current always flows in such a direction that its field opposes any change in existence field, or an induced current always flows in such a direction that it opposes the very cause of its production. సో ఇలా మనకి ఆర్ అని ఇచ్చి రెండు డెఫినేషన్లు ఇచ్చినప్పుడు రెండింటిని కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ అండి ఈ డయాగ్రామ్స్. నెక్స్ట్ consider a conductor moving in a magnetic flux as shown in figure. In accordance with Faraday's law of electromagnetic induction, EMF is induced in the conductor. This EMF sets up the magnetic flux around as shown in figure B. It will seem that the flux produced by the current in the conductor tries to decrease the main flux which is causes for it. So ఇలా మనకి రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ a 4-pole lamp wound DC generator has 86 coils with 6 turns per coil. The flux per pole is 0.06 webers. At the what speed of the shaft must rotate to generate an EMF of 260 volts. సో మనకి Z అన్నది 86 into 6, ఎందుకంటే మనకి ఇక్కడ 6 టర్న్స్ అనేసి ఇచ్చాడు కదా. సో 86 into 6 ఓకే 516 అండ్ 5 ఈక్వల్ టు మనకి 0.01. అంటే గివెన్ డేటా అన్నది రాసుకుంటున్నాం. పోల్ అంటే 4, ఏ ఈక్వల్ టు 4, ఈజీ అంటే 260 వాల్స్. ఓకే ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈజీ అంటే. సో ఈజీకి ఫార్ములా ఏంటండి Z5n/16 టు P/A. సో మనకి ఏంటి కావాలి, n అన్నది కావాలి కాబట్టి 60 ఈజీఏ బై పై ZP. సో 60 into 260 into 4 divided by 0.016 into 516 into 4, that is called 4889.5, that is equal to 1890 RPM. Next question, need sketch of 4-point starter for DC motor, label the parts. సో ఇలా మనం డయాగ్రామ్ అంటే DC మోటార్ యొక్క డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఈ సబ్జెక్ట్ ఈజీగా పాస్ అవ్వాలంటే కంపల్సరీగా మనం డయాగ్రామ్స్ అన్నవి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ అండి పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డయాగ్రామ్స్ కంపల్సరీ నేర్చుకోండి, ఓకేనా. సో ఇది పిఎన్పి, ఇది ఎన్పిఎన్. ఇక్కడ ఏంటంటే సేమ్ అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి, కాకపోతే ఈ యారో కిందకుంటే అది పిఎన్పి, యారో పైకి ఉండి ఇటువైపు కనుక మనకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ యారోస్నే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువైపు యారోస్ ఎలా ఉన్నాయి అంటే మనకి ఇక్కడ నుంచి ఐఈ అనేది పిఎన్పి జంక్షన్కి వస్తుంది, అక్కడ నుంచి ఐసీ అనేది ఇలా మనకి రెసిస్టర్స్కి వెళ్తుంది ఇన్పుట్ నుంచి. మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఐసీ అనేది ఇటువైపు వచ్చి మనకి ఇది ఇన్పుట్ నుంచి ఇలా వస్తుంది అనమాట. సో మనం ఈ డయాగ్రామ్స్లో ఈ యారోస్నే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మూవింగ్ కాయిల్, ఓకేనండి. మూవింగ్ కాయిల్ మీటర్ అండ్ లేబుల్ ద పార్ట్స్.
సో మరి ఇంత పెద్ద డయాగ్రామ్స్ అయితే షార్ట్స్లో అడగరు, బట్ లాస్ట్ కరికులంలో అయితే అడగడం జరిగిందన్నమాట. సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి మూవింగ్ కాయిల్ మీటర్ అండ్ లేబుల్ ద పార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్స్, define the terms resistance and specific resistance and conductivity. So resistance, it may be defined as the property of a substance due to which it opposes the flow of electricity through it. The resistance unit is ohm, the symbol of is ohm. Okay, and specific resistance of a material may be defined as the resistance between the opposite face of a meter cube of the material. This is also known as resistivity. The symbol is rho and the unit of resistivity is ohm meter. Conductivity or specific conductance. సో చూడండి, ఇక్కడ కండక్టివిటీ అన్న స్పెసిఫిక్ కండక్టెన్స్ అన్న ఒకటే. ఈజ్ ద reciprocal of resistivity of specific resistance. It is represented by letter of sigma and it is measured by Simon per m. So sigma equal to 1 by rho, that is equal to 1 by Ra. So Simon of meters and it is symbol of S by m. State the torque. Next question, state the formula of lifting force of magnetic and calculate the force required to separate two surfaces with 100 centimeter square of contact when flux normal to surface of 1 Weber per meter square. సో దానికి ఫార్ములా ఏంటంటే F ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ ఇంటూ 2 మ్యూ నాట్. సో F ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 2 మ్యూ నాట్ కదా. సో 1 స్క్వేర్ 100 ఇంటూ 10 టు ది పవర్ -4 డివైడెడ్ బై 2 ఇంటూ 4 పై ఇంటూ 10 టు ది పవర్ -7, దట్ ఈజ్ ఈక్వల్ టు 3978.8 kgs అన్నవి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ డీసీ మిషన్. సో డీసీ మిషన్ యొక్క పవర్ ఫ్లో డయాగ్రామ్ ఇది. సో దీన్ని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ డీసీ షంట్ అండ్ సిరీస్ మోటార్స్. సో డీసీ అండ్ సిరీస్ మోటార్స్ అప్లికేషన్స్ ఏంటంటే, డీసీ షంట్ మోటార్ ఏమో లేత్, సెంట్రిఫ్యూగల్ పంప్స్, కాన్స్టెంట్ స్పీడ్ లైన్ షాఫ్ట్, బ్లోవర్స్, ఫ్యాన్స్, రెసిప్రోకేటింగ్ పంప్స్లో యూజ్ చేస్తారు. అది సిరీస్ మోటార్ ఏంటంటే ట్రాన్సాక్షన్ మోటార్స్, లోకోమోటివ్స్, కన్వేయర్స్ అండ్ క్రెయిన్స్ అండ్ హాయిస్ట్, ట్రోలీ కార్స్ అండ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్కి ఈ డీసీ సిరీస్ మోటార్స్ని యూజ్ చేస్తారు. సో డ్రా ద 3 టెర్మినల్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ దట్ సింబల్స్. సో ఇవి సింబల్స్ అన్నమాట. ట్రాన్సిస్టర్స్ ఇవి పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. ఈ డయాగ్రామ్స్ సింబల్స్ ఏంటంటే కిందనున్నాయి. ద మిడిల్ పోర్షన్ బిట్వీన్ విచ్ ఆఫ్ ఆపోజిట్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఆర్ శాండ్విచ్డ్ ఈజ్ కాల్డ్ బేస్, విచ్ ద అదర్ టర్మినల్ ఆర్ టర్మ్డ్ as collector and emitter. The symbolic represent as shown in figure. So symbolic represents ఇది పిఎన్పి అండ్ ఎన్పిఎన్. So next question, explain the what is meant by integrated instruments. These instruments measure more than one quantity and integrated them into useful results, such as the case of energy, which is a product of voltage, current and power factors. Example, energy meter, which gives directly the energy consumed in kilowatts hour in spite of variation of the loads. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేట్ ఎర్తింగ్. సో ప్లేట్ ఎర్తింగ్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఎర్తింగ్లో మాత్రం, ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. స్టేట్ కిర్చాఫ్ లాస్. కిర్చాఫ్ లాస్లో మొత్తం మనం 2 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఏంటంటే కరెంట్ లా ఆర్ పాయింట్ లా. స్టేట్ దట్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ మీటింగ్ అట్ అన్ ఎలక్ట్రిక్ జంక్షన్ ఆర్ పాయింట్ ఇన్ ఎ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సెకండ్ లా ఏంటంటే వోల్టేజ్ లా ఆర్ మెష్ లా. సో డైరెక్ట్గా ఇక్కడ కిర్చాఫ్ లాస్ అని కాకుండా మెష్ లా అన్నా కూడా సెకండ్ లా అవుతుంది అనమాట. వోల్టేజ్ సెకండ్ లా అన్నది, సారీ, కిర్చాఫ్ లాస్లో సెకండ్ లా అన్నది అవుతుంది. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ స్టేట్ దట్ ఒకవేళ వాడు డైరెక్ట్ కిర్చాఫ్ లాస్ అని అడిగినా కూడా మనం డైరెక్ట్గా ఇలా రాస్తే, అంటే ఫస్ట్ లా ఏంటంటే కరెంట్ లా, ఫస్ట్ లా కిర్చాఫ్ ఫస్ట్ లా ఏంటంటే కరెంట్ లా ఆర్ పాయింట్ లా అని కూడా మీరు రాస్తే ఒకే సబ్జెక్ట్ మీద వీటికి గ్రిప్ ఉందని కరెక్షన్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ లా ఏంటంటే మెష్ లా ఆర్ వోల్టేజ్ లా. So it state that in any closed mesh or path, the algebraic sum of product of current and resistance in each of the conductor plus the algebraic sum of the EMF in that path is equals to 0. Next question, state the Faraday law of electromagnetic induction. First law, second law. దీంట్లో కూడా whenever a conductor cuts the magnetic field, an EMF is induced in it and such EMF will last only as long as flux changes or the conductor moves. ఇది ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్, దట్ ఈస్ ఇట్ డిపెండ్స్ ఆన్
number of turns and the rate of change of flux. Okay, next question, draw the diagram of long shunt compound generator and mark the field current, line current and armature current. Field current, line current, armature current షో చేయమంటున్నాడు. సో ఇది డయాగ్రామ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ డీసీ 250 volt shunt motor takes 41 amperes at full load. Its resistance are 0.1 and 250 ohms. Calculate the back EMF. సో బ్యాక్ EMF అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ISH ఈక్వల్ టు V/RHS. సో ఎంత ఇచ్చాడు మనకి 250 ఇచ్చాడు, లాస్ట్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 250. సో 1. సో IA ఈక్వల్ టు IL IS అంటే 41 amperes మైనస్ మనకు వచ్చిన ఈ 1 amp. సో 40 amps. సో EB ఈక్వల్ టు V ఇంటూ IA RA. సో 250 V ఈక్వల్ టు 250 ఇచ్చాడు వోల్ట్స్. IA ఎంత వచ్చిందండి 40. RA ఎంత ఇచ్చాడంటే రెసిస్టెన్స్ 0.1. క్యాలిక్యులేట్ చేస్తే 246 వోల్ట్స్. సో దానికి సంబంధించి డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, రా ద కనెక్షన్ డయాగ్రామ్ ఫర్ యూజింగ్ డైనమోమీటర్ యాజ్ అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్. సో ఇక్కడ కనెక్షన్ ఫర్ అమ్మీటర్, కనెక్షన్ ఫర్ వోల్ట్మీటర్. సో వీటి కనెక్షన్స్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇవి మీరు నేర్చుకోండి. అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ క్లినికల్ డెత్ అండ్ బయలాజికల్ డెత్. క్లినికల్ డెత్ clinical death occurs when breathing and circulation stops, whereas biological death occurs when the damage begins in brain cells. సో ఇది కూడా అంటే మనకి సేఫ్టీలో అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట. So next question, define the term work done and state the electrical and the mechanical units. So work done in electrical units, work is said to be done in a circuit when current of 1 ampere per second flows due to the potential difference of 1 volt across the circuit. Work done equal to voltage into current into time in seconds, VIT. The units of work done in electrical units is watt second. So work done is equals to VIT. So VT by R, that is equal to V square T by R, since I equal to V by R. Okay. So in mechanical, work done is equals to force into distance. And the distance move ayyado distance moved. Work done equal to force into distance. So 1 joule equal to 1 Newton into 1 meter. So 1 Newton meter. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి 2 types, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ స్టేషనరీ కండక్టర్ అండ్ వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇందులో మళ్ళీ 2 types ఉన్నాయి డైనమికల్లీ, స్టేషనరీ పర్మనెంట్ మ్యాగ్నెట్ అండ్ మూవింగ్ కండక్టర్, డీసీ జనరేటర్ అండ్ మోటార్. స్టేషనరీ కండక్టర్ అండ్ మూవింగ్ పర్మనెంట్ మ్యాగ్నెట్, ఏసీ జనరేటర్ అండ్ మోటార్స్. ఇందులో వచ్చేసి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ DC series generator supplies a load of 60 amps at 220 volts. Its armature and series field resistance are 0.025 ohms and 0.025 ohms respectively. Calculate the generated EMF. సో జనరేటెడ్ EMF కాబట్టి మనకి ఆల్రెడీ ఫార్ములా అన్నది తెలుసు కాబట్టి V ప్లస్ IL RA ఇంటూ RSC. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకి 223 volts అన్నవి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ 3-point స్టార్టర్ లేబుల్. 3-point స్టార్టర్ని మనం డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో ఇది 3-point స్టార్టర్. సో దానికి సంబంధించిన నేమ్స్ అన్నవి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ ద ఆపరేషన్ ఆఫ్ PNP transistor. A circuit diagram connecting a PNP transistor as shown in figure. In PNP transistor, holes are emitted from the P emitter across the forward based emitter base junction into the base. When the n-type base is lightly dropped, the holes is find few electrons and recombine, and some of the holes flow out via the base terminal, but most of them are drawn across the collector and reversed the biased collector base junction. The forward bias at the emitter base junction controls the controller and emitter current. It would be seen that the base current would be about 5% of emitter current. About the 95 to 98% of the holes from the emitter flow in the collector. సో దానికి సంబంధించి మనకి డయాగ్రామ్, ఎమిటర్, బేస్, కలెక్టర్ ఇవన్నీ కూడా PNP ట్రాన్సిస్టర్ M సర్క్యూట్. ఓకేనండి. సో ఇది డయాగ్రామ్. నెక్స్ట్ కంపేరింగ్
మూవింగ్ ఐరన్ అండ్ మూవింగ్ కాయిల్ మీటర్స్. కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది. అలాగే సింపుల్ అండ్ రగ్డ్. స్కేల్ వచ్చేసరికి యూనిఫామ్, క్రాంప్డ్ ఎట్ బిగినింగ్ అండ్ ఎట్ ది ఎండ్. ఇలా మనకి ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ద cases earthing isolate the faulty circuit. The following are cases are earthing isolated in faulty circuit. When the insulation cable punctures at the time of accident contact between high voltage and low voltage lines, at the time of lighting strokes, at the time of breakdown of insulation of transformer. So friends, ఇవి షార్ట్ ఆన్సర్స్ అన్నమాట మొత్తం బీఈకి సంబంధించి. నా దగ్గర ఉన్న మెటీరియల్ని అయితే నేను మీతో షేర్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ప్రతి యూనిట్కి సంబంధించి ఎస్ఐస్ ఎలా వస్తాయి, మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. సో లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.